హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది చూపిస్తాను. అలాగే మా లంచ్ రొటీన్ అండ్ పిల్లల కోసం స్నాక్ కిందట కాదు, బట్ హాలిడేస్ కదా, సో కొంచెం టైం పాస్గా అట్లా తింటూ ఉంటారులే అని చెప్పేసి కారం ముందు చేశాను. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఏంటంటే, ఇదిగోండి మనకి డోర్ ఉంటుంది కదా, టాప్ డోరు. సో దానికి ఏంటంటే ఇక్కడ సైడ్స్న తీసుకోవచ్చు అనమాట. మనం ఆ డోర్ అనేది ఓపెన్ అంటే తీయొచ్చు అనమాట. సో మా వాషింగ్ మిషన్ అయితే చూసి దడుచుకోకండి. సో ఇంకా ఒక స్క్రూ డ్రైవర్తో తీస్తున్నాను నేను, ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటాయి అవి. సో అందుకని ఒక స్క్రూ డ్రైవర్ హెల్ప్తో అవి అయితే తీసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి లోపల మట్టి అండ్ అది మొత్తం కూడా హెయిర్ అనమాట. మాకేంటంటే వాషింగ్ మిషన్ అలాగే వాష్ బేసిన్ రెండు కూడా పక్కనే ఉంటాయి. అంటే ఇంకా మనం బ్రషింగ్ అట్లా చేస్తూ ఉంటాము, మా వారు మామయ్య ఇంకా అట్లా అంటే షేవింగ్ ట్రిమ్మింగ్ అట్లా చేసుకుంటూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే ఆ హెయిర్ మొత్తం కూడా మాకు ఈ వాషింగ్ మిషన్లో అయితే పడిపోద్దండి, రెండు పక్క పక్కనే. సో దానివల్ల ఇంకా మొత్తం కూడా ఈ వాషింగ్ మిషన్లో సగానికి సగం పడుతుంది. సో నాకు ఎంత పనున్నా ఎంత వంటున్నా చిరాకేది, కానీ ఈ వాషింగ్ మిషన్ ఒక్కటి క్లీన్ చేయాలి అంటే మాత్రం నిజంగా చాలా చిరాకండి. ఆ పై వరకు పడితే ఓకే, బట్ లోపల డ్రమ్ చుట్టూరు కూడా పడతాయి అనమాట ఆ హెయిర్. వాళ్ళని పక్కకు వెళ్ళి చేసుకోండి అంటేనేమో అక్కడే ఇంకా మిర్రర్ ఉండడం కానీ, లేదంటే కొంచెం వాళ్ళకి అక్కడే కంఫర్ట్గా ఉంది. సో ఇంకా అందుకని మా వారు ఇంకా అక్కడే చేసుకుంటున్నారనమాట. సో ఇంకా ఇదేమో క్లీన్ చేయాలి అంటేనేమో చాలా చిరాకు వస్తుంది. పై వరకు ఉంటే ఓకే, బట్ లోపల డ్రమ్ వరకు పడిపోతున్నాయి అనమాట. సో అందుకే కొంచెం చిరాకు అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా. సో అందుకని ఇంకా అట్లా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే చూసారు కదా, టాప్ డోర్ అయితే తీసేసానండి. అంటే సైడ్స్కి ఉంటాయి అనమాట మనకి, మాకైతే వైట్ కలర్లో ఉన్నాయి అవి. సో ఒక స్క్రూ డ్రైవర్ హెల్ప్తో తీసేసాను అనమాట. ఎవరికైనా ఇట్లా టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఉంటే ఒకసారి చూడండి. అంటే తెలియని వాళ్ళే, తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ తెలియని వాళ్ళైతే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని. సో తీసేసి ఆ డోర్ తీసేసి మనం ఇంక ఇట్లా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనం లిక్విడ్ వేసేది, దానికి కూడా మురుకుంటుంది. సో దాన్ని కూడా ఏంటంటే కొంచెం చిన్న బ్రష్తో, అంటే మనం టూత్ బ్రషెస్ ఉంటాయి కదా పిల్లలవి మనవి వాడేసినవి, సో వాటితో ఏంటంటే కొంచెం సర్ఫ్ తీసుకొని ఆ సర్ఫ్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. వేరే ఏ లిక్విడ్ కూడా యూజ్ చేయట్లేదు, ఓన్లీ సర్ఫే. ఆ తర్వాత ఆ హెయిర్ అదంతా, ఆ డస్ట్ అదంతా కూడా ఒక క్లాత్తో మొత్తం తుడిచేసేసి తర్వాత మళ్ళీ బ్రష్తో క్లీన్ చేశాను అనమాట. సో అది క్లాత్ ఏంటంటే క్లాత్కి కొంచెం ఆ దుమ్ము అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా లోపల డ్రమ్ అదంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఇవైతే పెట్టేస్తున్నాను. అంటే లిక్విడ్ వేస్తాం కదా, సో అందులో ఏంటంటే వాటర్ కూడా చల్లాను అనమాట, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ డ్రమ్లోనే పడతాయి మనకి. సో లాస్ట్లో ఏంటంటే అంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టేస్తాను. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వాటర్ కూడా వేసాను అనమాట. సో ఇంకా అట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడ డోర్ కూడా పెట్టేసేసాను. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది కూడా కిందకి ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికి కూడా ఏంటంటే బటన్స్ లాగా ఉంటాయి. మరి మా దానికైతే ఉంది, మరి అన్నిటికీ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా దానికైతే ఉందన్నమాట. బటన్స్ లాగా అంటే బటన్స్ కాదు, స్విచ్చెస్ లాగా ఉంటాయి అనమాట. ఆ స్విచ్చెస్ని అటొకటి ఇటొకటి ఉంటాయన్నమాట. ఆ స్విచ్చెస్ని మూవ్ చేసామనుకోండి, ఇదే కిందకి ట్విస్ట్ అయిపోతుంది. సో దాని లోపల ఉన్న డస్ట్ అది మొత్తాన్ని కూడా ఇంకా నేను ఇట్లా బ్రష్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను. దీనిలో కూడా వాటర్ కొట్టేస్తున్నానండి, ఎందుకంటే ఈ వాటర్ కూడా మనకి డ్రమ్లోనే పడిపోతాయి కదా. సో చెప్పాను కదా మళ్ళీ లాస్ట్లో డ్రమ్ క్లీనింగ్ పెట్టేస్తానని. సో అందుకని ఇంకా కొంచెం వాటర్ చల్లేసేసి దీన్ని కూడా బ్రష్తో అలాగే ఇంకా క్లాత్తో అయితే మొత్తం తుడిచేస్తున్నాను అనమాట. లోపల డ్రమ్ చుట్టూరు అయితే వాటర్ ఏం చల్లలేదు, ఏమో మళ్ళీ పాడవుతుందేమో అని చెప్పేసి నార్మల్గా క్లాత్తోనే తుడిచేసాను అనమాట. సో అది ఫైనల్గా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా సర్ఫ్ తీసుకున్నాను కదా నేను, ఆ సర్ఫే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి, అంటే మళ్ళీ డబ్బాలో వేయడం ఎందుకులే అని ఆ సర్ఫే కొంచెం వేసేసి ఇంకా టబ్ క్లీనింగ్ అయితే పెట్టేశాను అనమాట. నార్మల్గా ఈ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ పౌడర్స్ అయితే ఉంటాయండి. సో అవి స్టార్టింగ్లోనే అయిపోయాయి అనమాట మావి. సో ఇప్పుడైతే నార్మల్గా ఇట్లా ఏదో ఒకటి లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసేసి ఆ డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో అది ఇంకక్కడైతే పెట్టేశాను డ్రమ్ క్లీనింగ్. ఇంక ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్కి ఏంటంటే చపాతీ అలాగే ఇంకా రాజ్మా కుర్మా అయితే చేస్తున్నాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది.
యాక్చువల్‌గా ఈ రాజ్మా నేను నిన్న ఈవినింగ్ పిల్లలకి స్నాక్ చేద్దామని నానబెట్టానండి నిన్న మార్నింగ్. కానీ నిన్న వాళ్ళు ఆర్చుకొని తెచ్చుకొని 3:00కో ఏమో పడుకున్నారు. లేచేసరికి 6:30, 6 అట్లా అయిపోయిందనమాట. సో, ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది కదా! ఇంకేం తింటారులే అని చెప్పేసి నేనైతే నిన్న అంటే గుగ్గిళ్ళలాగా చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా వాళ్ళు లేకపోయేసరికి ఇంకా నేను చేయలేదనమాట. సో, ఇంకా వాటిల్ని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి ఇంక ఇవాళ కుర్మా అయితే చేస్తున్నాను. పడుకుంటేనేమో 3కి, 3:30కి పడుకుంటున్నారండి. లేకపోతేనేమో అసలు పడుకోవట్లేదనమాట. సో, అట్లా చేస్తున్నారు మా పిల్లలు. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రాజ్మా కుర్మా కోసం కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగం అలాగే ఇలాచి కొంచెం షాజీరా వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ లీఫ్ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2, 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి అందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తే, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా! సో, ఉప్పు కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టొమాటోని ఇట్లా కొంచెం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని టొమాటో కూడా వేసుకొని, ఆ తర్వాత ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే, ఇదిగోండి ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక 1 స్పూన్ వరకు పుట్నాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2, 3 లవంగాలు, అలాగే పావు స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను యాక్చువల్గా గసగసాలు వేయడం మర్చిపోయాను, అందుకే తర్వాత వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకొని, ఈ పేస్టే నేను ఇక్కడ కర్రీలో అయితే యాడ్ చేశాను. సో, ఆ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇంక ఇక్కడ స్పైసెస్ అండి, టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక పావు స్పూన్ వరకు వేయించిన జీరా పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇదిగోండి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న, అంటే నైట్ అయితే నైట్, నేనైతే నిన్న మార్నింగే నానబెట్టానని చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 8 to 10 అవర్స్ అయినా కంపల్సరీగా నానాలండి రాజ్మా. సో, అట్లా ఒక 8 అవర్స్ సోక్ చేసుకున్న రాజ్మా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఏంటంటే ఒక 500 ml వరకు వాటర్ వేస్తున్నాను. రాజ్మా వచ్చేసి నేను ఒక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే పావు కేజీ తీసుకున్నాను. అందులో 500 ml వరకు వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి అట్లీస్ట్ నాకైతే ఒక 9-10 విజిల్స్ అయితే పట్టిందండి రాజ్మా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. అది కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. నాకైతే 9-10 విజిల్స్ అయితే పట్టాయన్నమాట రాజ్మా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. సో, ఒక 9-10 విజిల్స్, 8, 9, 10 అట్లా విజిల్స్ చూసుకొని, రాజ్మా అయితే మనకి మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. సో, అంతవరకు విజిల్స్ అయితే పెట్టుకోండి. సో, చెప్పాను కదా, నాకైతే 9 or 10 అట్లా పట్టాయి. సో, మనకి రాజ్మా కుర్మాకి, అంటే కుర్మాకి అలాగే నార్మల్గా గ్రేవీ కర్రీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, కుర్మాలో వచ్చేసి మనం పచ్చి కొబ్బరి, పుట్నాలు అలాగే వేస్తే జీడిపప్పు ఇంకా గసగసాలు వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కర్రీ చేస్తే ఏంటంటే అది మనకి కుర్మా అవుతుంది అనమాట. ఏదైనా సరే, చికెన్ కుర్మా కానీ, లేదంటే ఇట్లా రాజ్మా కుర్మా కానీ, ఇంకా చోలే కుర్మా, మిక్స్డ్ వెజ్ కుర్మా కానీ, అలాగే ఆలు కుర్మా కానీ, ఏదైనా ఇట్లా పచ్చి కొబ్బరి అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని చేస్తే అది కుర్మా అవుతుంది. నార్మల్గా గ్రేవీ కర్రీస్ అంటే నార్మల్గా ఆల్ స్పైసెస్ వేసేసి చేస్తాం కదా, ఈ పచ్చి కొబ్బరి ఇవేమి వేయకుండా అదేంటంటే నార్మల్గా గ్రేవీ కర్రీ అవుతుంది అనమాట. సో, అది రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే. ఇంకా అక్కడైతే చూసారు కదా, ఫైనల్గా ఒక 9-10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోనిచ్చి లిడ్ ఓపెన్ చేసి ఫైనల్గా కొంచెం బటరు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. అంతే, రాజ్మా కుర్మా అయితే రెడీ. సో, అదే టైంలో నేను ఇంకా చపాతీలు కూడా కాల్చుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలు చూడండి అలా ఆగం చేశారు, దుప్పట్లు ఇవన్నీ కూడా. బంగారాలు భలే అందగా అసలు మీ ఆట. మా ఎవరమ్మా తెచ్చింది దుప్పట్లో? నువ్వేనా? నిన్ను 2 పీకితే అన్నీ మడత పెట్టాలన్నీ నువ్వు. ఇటు అసలు ఆ గిన్నెలు, ఆ దిండులు, ఆ దుప్పట్లు ఎవరమ్మా తెచ్చింది? ఎవరు తెచ్చింది? అన్నాయా? మరి ఇందాక నేనే అంటున్నావుగా, ఎవరు తెచ్చిందే? అన్నాయా? నువ్వు కాదా?
నిన్ను రెండు ఇట్ట పెట్టి ఇట్ట పీకితే ఇట్ట రెండోసారి తేకుండా ఉంటావు. మరి దుప్పట్లతో ఆడుకునేది. సో అదండి, నేను ఇక్కడ ఈ కర్రీ అలాగే ఇంకా చపాతీలు ఇవి చేస్తూ ఉన్నాను కదా, వాళ్ళేమో ఇంకా వాళ్ళ పనిలో ఉన్నారనమాట. మా వారేమో మా వారి పనిలో ఉన్నారు. నేనేమో ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే ఇంక మా పిల్లలు అసలు ఆడిందే ఆట పాడిందే పాట అనమాట. ఇంకా మా రూమ్లోవి మా అత్తయ్య వాళ్ళ రూమ్లోవి అన్నీ ఇంకా దుప్పట్లు దీంట్లో అన్నీ లాగేసేసి చక్కగా నేను వెళ్ళేసరికి ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా అవైతే మడతేయలేదు, అక్కడే ఉంచాను. ఫస్ట్ అంటే లంచ్ టైం అయిపోయింది, ఇంకా ఫస్ట్ వీళ్ళకి పెడదాంలే, మళ్ళీ ఆకలేస్తుంది, ఆ తర్వాత వాటి పని చూద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళకి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వీళ్ళకి పెట్టిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు అంటే వాళ్ళు యూజ్ చేసే ఆ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసి మావైతే ఇదిగోండి మా రూమ్లోకి తెచ్చి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అసలు మా పిల్లలకి ఇదేం ఆనందమో ఏమో నాకైతే ఏం అర్థం కాదండి. బయట ఆడుకుంటే ఓకే, ఇన్ కేస్ అంటే ఆఫ్టర్నూన్ టైం ఎండగా ఉంటే ఇంకా బయటకు పంపించాం కదా, లోపల ఉన్నారనుకోండి ఒకటి పెన్నో పేపర్ ఇస్తే రాసుకుంటారు, ఇంకా తర్వాత మళ్ళీ ఇదేనమాట. ఎవరైనా సరే నార్మల్గా డే టైంలో మార్నింగ్ టైం ఒక్కసారి ఫోల్డ్ చేస్తారు కదా, బట్ నేను కానీ మా అత్తయ్య కానీ డే టైంలో 3-4 టైమ్స్ ఫోల్డ్ చేస్తామండి. మా పిల్లలకి ఇదేం ఆనందం ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ ఇంకేం చేస్తాం, సైలెంట్గా ఆడుకుంటున్నారులే అని చెప్పేసి ఇంక అట్లా వదిలేస్తున్నాం అనమాట. సో అది ఇంక ఇక్కడైతే అన్నీ కూడా ఫోల్డ్ చేశాను. అయితే మొన్న ఒక సిస్టర్ అసలు మీరు అంటే హాల్లో కూర్చోరా, హాల్లో కూర్చొని తినరా, హాల్లో కూర్చోవచ్చు కదా, ఎప్పుడు బెడ్రూమ్లోనే కూర్చుంటున్నారు, అట్లా మంచం మీద కూర్చొని తినకూడదని చెప్పేసి అంటున్నారు. అయితే మాకు ఇది ఒక అలవాటు అండి. మా అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు ఈవెన్ ఎవరైనా సరే ఇట్లనే సడన్గా అట్లా మంచం మీద కూర్చొని తినేస్తాము. ఇంకా హాల్లో కూర్చోమా అంటే హాల్లో నాకు బేసిక్గా అంత అలవాటు లేదు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా మా రూమ్లోకి వచ్చి తినడమే అలవాటు అనమాట. ఈవెన్ మా హస్బెండ్ ఒక్కళ్ళు కూర్చుంటే హాల్లో కూర్చుంటారు కానీ నేను మాత్రం మా బెడ్రూమ్లోకి వచ్చే తినేదాన్ని అనమాట. మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇది ఒక అలవాటు. అండ్ అది కూడా కాకుండా నాకు వాస్విక్ టైంలో వాడేంటంటే ఎవరన్నా ఉంటే అస్సలు తినేవాడు కాదనమాట. అంటే చిన్నప్పుడు ఈ షన్విక్ కంటే కూడా ఇంకా చిన్న వయసులోనే ఎవరన్నా ఉంటే అసలు ఫీడ్ చేసేటప్పుడు అస్సలు తినేవాడు కాదనమాట. అంటే మా మావయ్య కానీ మా వారు కానీ ఇట్లా ఎవరన్నా ఉంటే అస్సలు తినేవాడు కాదు. డే టైం అనుకోండి ఆఫీస్కి వెళ్ళిపోతారు, బట్ నైట్ టైం వస్తారు కదా, సో ఆ టైంలో అస్సలు తినేవాడు కాదు. వాడు తినడం కోసం నేను మా రూమ్లోకి ఇట్లా వచ్చేసి తలుపులు వేసేసి వాడికి ఫీడ్ చేసేదాన్ని అనమాట. అంటే ఫుడ్డే ఫీడ్ చేసేదాన్ని. అలా అయితేనే వాడు తినేవాడు. నార్మల్గా ఇంకెవరన్నా కనిపిస్తే అస్సలు తినేవాడు కాదనమాట. సో వాడి టైంలో కూడా నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఏది తెచ్చినా సరే మా రూమ్లోకి తీసుకురావడము ఇంకా తినడము అట్లా బాగా అలవాటు అయిపోయింది. అంతేగాని హాల్లో కూర్చోకపోవడానికి ఇంకా సపరేట్ రీజన్ అయితే ఏం లేదనమాట. సో బేసిక్గా అలవాటు లేదు, ఇట్లా మా రూమ్లో కూర్చొని తినడమే బాగా అలవాటు అయిపోయింది. సో హాల్లో కూర్చుంటాం కానీ బట్ చాలా తక్కువ అనమాట. అంటే మా అత్తయ్య మామయ్య కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి, సో కిచెన్లోకి కానీ లేదంటే వాళ్ళ రూమ్లోకి కానీ, సో అక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో అది కూడా ఇంకొక రీజన్ అని చెప్పొచ్చు. సో అంతే తప్ప ఇంకా అంతకు మించి వేరే రీజన్స్ అయితే ఏం లేవు. సో అదనమాట. సో ఇంకా తర్వాత అయితే అంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేశాను కదా, ఇంకా తర్వాత పిల్లలు జ్యూస్ అడిగితే వాళ్ళకి కొంచెం సుగంధ కలిపేసి ఇచ్చాను, వాళ్ళైతే తాగారు. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా నేను కారం బూందీ చేస్తున్నానని, సో దీనికోసం అయితే ఒక 2 కప్స్ వరకు శనగపిండి తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు బియ్యం పిండి అయితే వేసుకున్నానండి. అలాగే జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అయితే అట్లా ప్రిపేర్ చేసుకున్నాను, చూసారు కదా. ఇంకా తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, నా దగ్గర బూందీ చేసే గరిట అయితే లేదు, సో ఈ చిల్లుల గిన్నె ఉంటుంది కదా, సో దీంతోనే చేస్తున్నాను అనమాట. నార్మల్గా మనం బ్యాటర్ వేసేస్తే అవే దిగుతాయి అన్నమాట బూందీ, కాకపోతే కొంచెమే దిగుతాయి. సో మనం ఇట్లా గరిటతో కూడా అన్నాం అనుకోండి, దోశ ఎట్లా వేస్తామో అట్లా వేసామనుకోండి ఇంకొంచెం ఎక్కువ దిగుతాయి అన్నమాట. సో అట్లా దోశ వేసినట్లు వేసేస్తే ఇదిగోండి బూందీ అయితే ఇట్లా ఆయిల్లో పడిపోతాయి. సో హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ ఫ్రై అవ్వడానికి. సో కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. నేను ఈ చిల్లుల గిన్నెతో వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా బూందీ గరిట ఉంటుంది కదా, సో దాంతో వేసేవాళ్ళము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, బట్ దీంతో వేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తాయో
అనుకున్నాను. బట్ పర్లేదు బాగానే వచ్చాయన్నమాట. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇట్లా పిల్లల కోసము డెఫినెట్లీ ట్రై చేయండి. బాగానే వచ్చాయన్నమాట. సో అంటే మీకు కూడా తెలియాలి కదా దీంతో వేస్తే ఎట్లా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. సో అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, సో టైం పాస్గా అట్లా ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు. మా వాస్విక్ అయితే అట్లనే అడుగుతున్నాడు అనమాట. సో మెయిన్ రీజన్ అయితే వాడి కోసమే ఇవి చేయడము. సో మొన్న చేసిన బూరెలు అయిపోయాయి, అంతకుముందు చేసిన లడ్డూలు చేశాను కదా అవి కూడా అయిపోయాయి. సో ఇంకా ఏ ఒకటి మళ్ళీ టైం పాస్గా తింటూ ఉంటాడులే అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ఇట్లా బూందీ చేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే నేను ఈ వీడియో పెట్టేసరికి ఇంట్లో చేసిన బూందీ అయితే అయిపోయాయి అనమాట. సో బాగున్నాయి, అందుకని చెప్పేసి ఇంకా కొంచెమే చేశానులేండి, మరీ ఎక్కువ అయితే చేయలేదు. ఈ ఎండల వల్ల చెమటలు బాగా పట్టేస్తున్నాయి కదా, సో ఏదైనా కొంచెం ఎక్కువ చేయాలి అంటే చేయలేకపోతున్నాము. ఏదైనా కొంచెం అట్లా లిమిట్గా చేస్తున్నాను అనమాట. చెమటలకి అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి. అందుకే ఇంకా వాడిని కూడా అంతగా డిసప్పాయింట్ చేయకుండా ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఏదైనా కొంచెం చేసినా ఎక్కువ చేసినా ఇంక ఈ సెలవులు అన్నాళ్ళు కూడా వాళ్ళకి వండి పెట్టుకోవడమే మన పని అనమాట. సో అది ఇంకా అదే విధంగా నేనైతే బూందీ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. బూందీ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా బూందీలో వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక 3-4 వెల్లుల్లి గర్భాలు అయితే వేసుకొని వీటిల్ని కూడా ఫ్రై చేసుకొని బూందీలో అయితే వేసుకుంటున్నాను అనమాట. వెల్లుల్లిపాయ ఆప్షనల్ అండి, ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే వేసుకోవచ్చు. అంటే ఒక 3-4 గర్భాలే కాబట్టి అంత ఫ్లేవర్ ఏమి రాదు. సో వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇంకా పల్లీలు అలాగే ఇంకా గార్లిక్ ఇంకా కరివేపాకు అన్నీ కూడా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకున్నాను కదా. సో ఇంక ఇప్పుడైతే మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైంది అనుకోండి బూందీ అస్సలు తినలేము. సో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం మీరు తినగలిగే అంత కారము అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి ఒకసారి టాస్ చేసుకొని ఒకసారి చేత్తో కూడా ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇంకా ఈవెన్గా మనకి మిక్స్ అయిపోద్ది అనమాట. వేడిగా ఉన్నప్పుడే ఈ స్పైసెస్ వేసుకున్నామంటే ఆ వేడికి మనకి ఉప్పు కారము అలాగే ఈ ధనియాల పొడి బాగా కలిసిపోతాయి అన్నమాట. సో అది చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో అదండి, ఇంకా బూందీ కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే నియర్లీ ఒక 10 to 15 days వరకు తినేయచ్చు. సో నేనైతే చల్లారలేదు, కానీ ఒక బాక్స్లో వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేయకుండా జస్ట్ అట్లా ఓపెన్గానే పెట్టేశాను అనమాట. సో అది ఇంకా అట్లా బూందీ అయితే చేసేసి మా పిల్లలకు కూడా కొంచెం పెట్టేశాను. ఇంకా ఇవిగోండి వచ్చేసి నేను అమెజాన్లో ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ప్యాంట్స్ వేసుకున్నప్పుడు ఎక్కువగా నేను ఒక బ్లాక్ ప్యాంట్ అయితే వేసుకుంటాను. ఆ ప్యాంట్ వేసుకున్నప్పుడే మీరు ప్యాంట్స్ ఎక్కడ తీసుకుంటారు బాగున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఎక్కడ తీసుకుంటాను ఏంటి అనేది సపరేట్గా ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఆ రోజే వచ్చాయి, అందుకని ఎలా వచ్చాయా ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. యాక్చువల్గా నేను తీసుకునే ప్యాంట్స్ ట్రెండ్స్లో తీసుకుంటాను. ఆన్లైన్లో తీసుకోవడం నేను కూడా ఇదేనమాట ఫస్ట్ టైం. యాక్చువల్గా బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు, అందుకని చెప్పేసి ట్రెండ్స్లో ఏంటంటే 500 అట్లా ఉన్నాయండి. సో దానికంటే కొంచెం బెటర్గా అమెజాన్లో ఏమన్నా దొరుకుతాయేమోనని చూశాను. ఎస్జియోలో చూశాను కానీ బట్ నాకు దొరకలేదన్నమాట. అందుకని అమెజాన్లో చూశాను, దొరికాయి. సో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఏ ప్యాంట్స్ ఎక్కడ తీసుకున్నాను వీటి లింక్స్ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటితో పాటు ఒక డ్రెస్ తీసుకున్నాను, అది ఇంకా రాలేదు, ఇంకొక ప్యాంట్ కూడా రావాలి. సో అన్నీ ఒక వ్లాగ్లో చూపిద్దాంలే అని ఇంకా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో అదే ఇంకా తర్వాత మా పిల్లలు అయితే ఇదిగోండి పానీపూరి తెచ్చుకున్నారు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికని వెళ్ళారనమాట. దగ్గరే ఒక 1 minute అట్లా పడుతుంది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్తే అక్కడే పానీపూరి బండి ఉంటుంది అనమాట. ఇంకా మామయ్య తీసుకువెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి కావాలని గోల్ చేస్తే ఇంకా అట్లా మామయ్య అయితే కొనిపించారనమాట. చెప్పాను కదా ఈ మధ్య వీళ్ళు పానీపూరి ఇష్టంగా తింటున్నారని. సో ఇంకా అందుకని ఇప్పించారు. సో ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి పానీపూరి పెట్టాలండి. సో మీరైతే వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.